ఎన్నికల ప్రచారంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ దూసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా సంపత్ నగర్లో ఇంటింటికి జనసేన కార్యక్రమం నిర్వహించారు. జనసేన మేనిఫెస్టో సిద్ధాంతాలను ప్రజలకు వివరించి ఓటు వేయాలని కోరుతున్నారు. పవన్ కళ్యాణ్తోనే మార్పు సాధ్యమని ఎన్నికలు జనసేన పార్టీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మార్పు తీసుకొస్తామని మార్పు చేసి తీసుకొచ్చి చూపిస్తామని నేను చెప్తున్నాను. ఇంకో పార్టీకి సపోర్ట్ చేయొద్దు, మనమే నిలబెడదాం క్యాండిడేట్లని, మనమే పోటీ చేద్దాం. ప్రజల సమస్యలు తీరాలంటే మనమే ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొని చేద్దామని ఫస్ట్ టైం వచ్చామా. మీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా రెండే పార్టీలు మీరు చూసింది, కాంగ్రెస్ లేదా తెలుగుదేశం. ఇంకా మూడో పార్టీకి వెళ్ళేది కదా. ఆ రెండు పార్టీలు వస్తే మళ్ళీ అలానే ఉంటుంది. కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటేనమ్మా. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కాంగ్రెస్ అనే వాళ్ళు, అబ్బాయి పేరు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్. ఏం చదువుతున్నావు ఏమా? నైన్త్ చదువుతున్నా. చూడమ్మా, అటువంటి పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలంటే మీ సమస్యలు నాకు బాగా తెలుసు. ఇటువంటి బస్తీల్ని 100 బస్తీలని డెవలప్ చేశానమ్మా. అందరికి ఇల్లు కట్టించాను, 1000 ఇల్లు 50,000 ఇల్లు కట్టించాను. అందరికి కొన్ని 100 కిలోమీటర్లు రోడ్లు వేసి ఇచ్చాను, 1000 కిలోమీటర్లు రోడ్లు వేసాము. అన్ని కొన్ని నెలల్లోనే అన్ని బాగా చేసి పెట్టాం. మీ సమస్యలు ఎలా పరిష్కరించాలో నాకు బాగా తెలుసు. ఒకసారి అందరూ కలిసి, ఒక్కళ్ళు ఇద్దరు కాదు, మీ పేటలో మాట్లాడుకోండి. ఇన్ని చేసాము. ఎవరైనా డబ్బులు ఇచ్చినా డబ్బులు చేసి మీ ఓటు వేసుకోకండి. మళ్ళీ మీ తలరాతలు అలానే ఉంటాయి. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు ఇలానే ఉంటాయి. మీ ఓటు పట్టించుకుని వాడు ఉండడు. కానీ జనసేన పార్టీ పేదల పార్టీ, ప్రజల పార్టీ. మీరు జనసేన ఓటేస్తే మీ ఇంట్లో వ్యక్తికి ఓటేసినట్టేనమ్మా. మీరు మిమ్మల్ని గెలిపించుకున్నట్టే. అది వెయ్యండి. ఒక జనసేన ప్రచార కార్యక్రమంలో భాగంగా సంపత్ నగరు 20వ డివిజన్ 20వ వార్డులో ఇక్కడ రావడం జరిగింది. ప్రజలంతా ఎంతో మమకారంతో మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఈరోజు ఇక్కడ అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. వారు చూపించే ఆదరాభిమానులకి మేము చాలా ముగ్ధులవుతున్నాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ పేటకి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా ప్రజలు మమ్మల్ని పూలమాలలతో ఆహ్వానిస్తున్నారు, పూల జల్లు కులిపిస్తున్నారు. బ్రేక్ఫాస్ట్కి రమ్మంటున్నారు, లంచ్కి రమ్మంటున్నారు, డిన్నర్కి రమ్మంటున్నారు. వాళ్ళే అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద పెళ్లి జరిగితే ఏ విధంగా అయితే ఒక సెలబ్రేట్ చేసుకుంటారో అదేవిధంగా ఇక్కడ వాళ్ళు ఇక్కడ అల్పాహార విందులు పెట్టి, భోజనాలు పెట్టి ఇక్కడ జనసేన పార్టీ విజయం కాంక్షిస్తూ ఉన్నారు. ఈరోజు జనసేన పార్టీ ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల మద్దతు రోజు రోజుకి భారీగా పెరుగుతుంది. జనసేన తప్పకుండా విజయం సాధించడమే కాదు, ఈ రాబోయే ఎన్నికల్లో ఘనమైన విజయం చాలా పెద్ద మెజార్టీతో ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గెలుస్తామనే ఆత్మవిశ్వాసం నాకుంది. ఎందుకంటే ప్రజల స్పందన ఆ విధంగా ఉంది. మహిళలు పెద్ద సంఖ్యలో జనసేనని బలపరుస్తున్నారు. యువత పెద్ద సంఖ్యలో, కనీసం 70 నుంచి 80% మంది యువత ఈరోజు జనసేన పార్టీతో అడుగులు వేస్తున్నారు. మహిళలు కనీసం ఏ ఇంటికి వెళ్ళినా 2 మహిళల్లో 1 మహిళ మాకు చెప్తుంది మేము జనసేన పార్టీకి ఓటు వేస్తామని. మహిళలు జనసేన పార్టీకి మద్దతు పలుకుతున్నారు. యువత పెద్ద సంఖ్యలో మద్దతు పలుకుతున్నారు. అన్ని వర్గాల వారు ఈరోజు జనసేన పార్టీకి మద్దతు పలుకుతున్నారు. దానికి కారణం ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన తీసుకున్నటువంటి ప్రతి చర్య, ఆయన మేనిఫెస్టో కానివ్వండి, సిద్ధాంతాలు కానివ్వండి, భావజాలం కానివ్వండి, వాటన్నిటికీ ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు. యువత ఆకర్షితులు అవుతుంది, మహిళలు ఆకర్షితులయ్యారు. జనసేన పార్టీ వస్తే ఈ రాష్ట్రంలో ఒక మార్పు వస్తుందని ప్రజలు గాఢంగా నమ్ముతూ ఉన్నారు. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఒక మంచి పాలన అందిస్తాడు, మన బ్రతుకులు మారతాయి అనే ఆశతో ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో తప్పకుండా జనసేన ఒక సునామీ సృష్టించబోతుంది, ఒక ప్రభంజనం సృష్టించబోతుంది. అది మనం చూడబోతున్నాం. ఈ ఎన్నికల్లో తప్పకుండా జనసేన పార్టీ అధికార పీఠం మీదకి ఎక్కుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.